జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్‌గానే మద్యం కేసులు స్టార్ట్ అయ్యాయి అని క్లియర్‌గా అందరికీ తెలుసు. అండ్ ప్రస్తుత పరిణామాలు గమనిస్తూ ఉంటే ఏమంటారు? ఆ పరిస్థితి ఎండింగ్‌కు వచ్చేసినట్టుగానే కనిపిస్తుంది. బహుశా అందుకేనేమో మన చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నారు, ఇదంతా అయిపోవచ్చింది, మనం వాళ్ళని వదిలిపెట్టము అని చెప్పి ముఖ్యమంత్రి గారు అన్నారు. అండ్ తాజాగా మనం చూసినటువంటి అప్డేట్స్, సిట్ జారీ చేసిన సిట్ ఫైల్ చేసినటువంటి ఛార్జ్ షీట్లు అండ్ ఎంపీ మిథున్ రెడ్డి గారి ఎపిసోడు, సిట్ జారీ చేసినటువంటి ఛార్జ్ షీట్లు, అందులో మెన్షన్ చేసిన అంశాలు, ఛార్జ్ షీట్లో మిథున్ రెడ్డి గారి పేరును వాళ్ళు మెన్షన్ చేయకుండా నెక్స్ట్ 20 రోజుల్లో మరో ఛార్జ్ షీట్ వేస్తామన్న దగ్గర అండ్ అంతిమ లబ్ధిదారు ఎవరో కూడా తేలాలి. ఆ అంతిమ లబ్ధిదారులకు సంబంధించినటువంటి వివరాలతో కూడా 20 రోజుల్లో ఛార్జ్ షీట్ దాఖలు చేస్తాము అని చెప్పడం ద్వారా ఆ అంతిమ లబ్ధిదారు వీళ్ళు పాయింట్అవుట్ చేస్తున్నది జగన్మోహన్ రెడ్డి గారిని అని ఈరోజు వీళ్ళ పత్రికలు ఆ ఓవర్ ఎంతూజియాజం చూసినా కూడా మనకి ఈజీగానే జస్ట్ చూడండి వాళ్ళ ఓవర్ ఎంతూజియాజం మనకు తెలుస్తుంది. ఇట్ లుక్స్ లైక్ ద మైట్ సూన్ ఎండ్ అప్ ఎట్ జగన్స్ డోర్ స్టెప్, అంతే. ఒక మాటలో చెప్పాలి అంటే త్వరలో జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గర వీళ్ళు విచారణను ఆపేలా ఎండ్ చేసేలా ఉన్నారు. ఆ క్లియర్ కట్ సిగ్నల్స్ సిట్ ఛార్జ్ షీట్ ద్వారా పంపించింది. ది క్లియర్లీ సెన్స్ ద నెక్స్ట్ టార్గెట్ ఈజ్ జగన్ అని. అండ్ వీళ్ళ పత్రికలు వీళ్ళు కూడా టీవీ ఛానళ్ళు వీళ్ళ ఓవర్ ఎంతూజియాజం చూసినా కూడా నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి. సో అది ఛార్జ్ షీట్లో ఆ వివరాలన్నీ మెన్షన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారి అంతిమ లబ్ధిదారు అని చెప్పి అలా మెన్షన్ చేసేంత వరకు వదిలేస్తారా, లేదా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసే వరకు వెళ్తారా? ఏం జరగబోతుంది అన్నది వెరీ సూన్ ఇందులో మనం చాలా అప్డేట్స్ చూడబోతూ ఉన్నాం. ఇన్ని రోజులు ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క. అసలు అంతిమ లబ్ధిదారు ఎవరు అన్న విషయాల కోసం అండ్ మిథున్ రెడ్డి ఇప్పుడు విచారణలో ఏమేమి వివరాలు మనం సంపాదించాము అని రాయాలి కదా. సో వీళ్ళ కోసమే ఇంకా తదుపరి ఛార్జ్ షీట్ పెండింగ్లో ఉన్నట్లుంది. మొన్ననే కోర్టు అనేది కదా మీరు ఇంకా ఛార్జ్ షీట్ కూడా వేయలేదేంది అని. సో ప్రిలిమినరీ ఛార్జ్ షీట్ అయితే వేశారు, 20 రోజుల్లో మరో రెండో ఛార్జ్ షీట్ వేస్తారు. సో మరి మద్యం కేసుల ఎపిసోడ్కి అయితే 20 రోజుల్లో ఆల్మోస్ట్ ఎండింగ్కి వస్తూ ఉంది. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ 3.5 సంవత్సరాలు వాళ్ళ పత్రికలు, టీవీ ఛానళ్ళు, అందులో ఉండే స్క్రిప్ట్ రైటర్లు దీని మీద కావాల్సినన్ని కథనాలు అయితే రాసుకుంటూ వెళ్ళొచ్చు. వాళ్ళకి అవకాశం అయితే అంటే నెక్స్ట్ ఇంకో కొన్ని సంవత్సరాల పాటు దీని మీద వార్తలు రాసుకునే ఆ ఛాన్స్ అయితే వాళ్ళకి దక్కిందిలేండి.